హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు నేను హెవీ లోడెడ్ చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బేసిక్ స్పాంజ్ ఎలా బేక్ చేసుకోవాలి, చాక్లెట్ గనాష్ ఎలా రెడీ చేసుకోవాలి, లోపల ఫిల్లింగ్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రెసిపీ చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈసారి స్పాంజ్ని బేక్ చేయడానికి నేను చాక్లెట్ కేక్ ప్రిమిక్స్నే తీసుకున్నాను. ఇది బేకర్స్ వెజ్. ఇది ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రిమిక్స్ని మనం వాడుకోవచ్చు. ఈ ప్రిమిక్స్ని నేను 1 kg కేక్ కోసం 300 grams తీసుకుంటున్నాను. ఒకవేళ హాఫ్ కేజీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 150 grams తీసుకోవచ్చు. 300 grams ప్రిమిక్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రిమిక్స్ని కొద్దిగా వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రిమిక్స్ని మీరు వాటర్తో ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి అని అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 teaspoons దాకా ఆయిల్ని తీసుకోండి. ఈ ప్రిమిక్స్లో మనం ఎక్కువగా ఆయిల్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కేక్ బ్యాటర్ వేసుకునే ట్రేలో కూడా కొంచెం ఆయిల్ని వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని కొంచెం మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్స్ని కూడా ఆయిల్ గ్రీస్ చేసుకోండి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత హాఫ్ కేజీ కేక్ బ్రేక్ చేసుకోవడానికి నేను 6 inches ప్యాన్ టిన్లను 2 తీసుకున్నాను. మీ దగ్గర హైటెడ్ కేక్ టిన్లో ఉంటే ఒకే దాంట్లో బేక్ చేసుకోవచ్చు. 1 kg కేక్ కోసం 300 grams ప్రిమిక్స్ని తీసుకున్నాము కదా, వాటర్తో మిక్స్ చేసుకున్నాక ఈ క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది. ఇలా ఈక్వల్ పార్ట్స్లో కేక్ బ్యాటర్ని రెండిట్లో వేసుకోవాలి. వెయిటింగ్ స్కేల్ మీద మెజర్ చేసుకుంటూ వేసుకోవడం నాకు కష్టం అనిపించి ఇలా డైరెక్ట్గా వేసేసుకున్నాను. తర్వాత ఈ కేక్ టిన్స్ని ఎయిర్ బబుల్స్ పోయేలాగా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్స్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న అవెన్లో మిడిల్ ర్యాక్లో ఈ 2 కేక్ టిన్స్ని ఒకేసారి పెట్టేసుకుంటున్నాను. అవెన్ లేని వారు ఎలా బేక్ చేసుకోవాలో నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను. మీరు స్టవ్ మీద బేక్ చేసుకోవచ్చు. ఈ 2 కేక్లని 180 degreeలో బోత్ రాడ్స్ని ఆన్ చేసి ఒక 20 minutes బేక్ చేసుకోవాలి. ఒక 20 minutes తర్వాత మనకి కేకులు బేక్ అయిపోతాయి. ఒక 20 minutes తర్వాత ఈ కేకులు బేక్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక టూత్పిక్తో గుచ్చి చూడాలి. అవి నీట్గా వస్తే కేకులు బేక్ అయిపోయినట్టే. తర్వాత ఈ కేక్ టిన్స్ని బయటికి తీసి చల్లార్చుకోవాలి. ఈ కేక్ టిన్స్ చల్లారిపోయిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. ఈ కేకులను మనం ప్రిమిక్స్తో బేక్ చేసుకున్నాం కాబట్టి ఇవి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. చూసారు కదా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. కానీ ఈ ప్రిమిక్స్ నాకు నచ్చలేదండి. ఇది నేను మొదటిసారి వాడుతున్నాను. ఇవి బేక్ చేసుకున్న తర్వాత ఈ కేక్స్ కొంచెం స్టిక్కీగా ఉన్నాయి. మీరు ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్రిమిక్స్లకు బదులు హోమ్మేడ్ ప్రిమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, స్పాంజ్ ఎలా బేక్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని ఒక 80 grams తీసుకుంటున్నాను. 1 kg కేక్ కోసం లోపల ఫిల్లింగ్స్కి ఐసింగ్లోకి మొత్తంగా 80 grams తీసుకున్నాను. 1:1 రేషియోలో సేమ్ మెజర్మెంట్స్లో విప్పింగ్ క్రీమ్ని కూడా 80 grams తీసుకుంటున్నాను. రోల్ బాయిలింగ్ చేసిన హాట్ వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని నీళ్ళు టచ్ కాకుండా ఉండేలాగా ఇలా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ గిన్నెను పెట్టేసుకోవాలి.
మనం మెజర్ చేసి తీసుకున్న 80 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాక్లెట్ని స్టవ్ మీద డైరెక్ట్గా మెల్ట్ చేసుకుంటే చాక్లెట్ గట్టిగా అవుతుంది. కాబట్టి ఇలా ఆవిరి మీద మాత్రమే చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చాక్లెట్ గనాష్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్స్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఈ 2 కేకులను నేను రాత్రే బేక్ చేసుకొని ఇలా కింగ్ ర్యాప్ పేపర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ని 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. 3 లేయర్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను కేక్ మందంగా ఉండాలని 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ కేక్ను కూడా 2 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. కేక్ని లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బోర్డు మీద ఇలా ఒక క్లాత్ని పెట్టేసుకొని దీని మీద ఒక కేక్ బోర్డుని పెట్టేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని ఆల్రెడీ బీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా చాక్లెట్ గనాష్ని మిక్స్ చేసుకున్నాను. కేక్ స్లిప్ అవ్వకుండా ఉండడానికి కొంచెం క్రీమ్ని కేక్ బోర్డు మీద అప్లై చేసుకోవాలి. ఇలా క్రీమ్ అప్లై చేసుకున్నాక ఫస్ట్ లేయర్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ బేస్ని షుగర్ సిరప్తో తడిపేసుకోవాలి. ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి అంతగా తడపకూడదు. ఇలా కేక్ని తడుపుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలి. బిగినర్స్ కోసం క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలన్న వీడియో నేను ముందు వీడియోలో చూపిస్తాను. ఇలా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టేస్ట్ కోసం వైట్ కాంపౌండ్ చాక్లెట్ని తురుముకొని తీసుకుంటున్నాను. ఇలా వైట్ కాంపౌండ్ చాక్లెట్ని తురుముకొని తీసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ని ఫిల్లింగ్స్లోకి వాడుతున్నాను. ఇలా చాక్లెట్ వేసుకున్నాక స్పాచ్లతో ఈ చాక్లెట్ని ఈవెన్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ట్రిప్ చెప్తాను. కేక్ బేక్ చేసుకునేటప్పుడు మీకు డోన్ షిప్ లాంటిది ఏమైనా వస్తే అది మిడిల్లో పెట్టి ఇలా క్రీమ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లేయర్ని కూడా షుగర్ సిరప్తో తడిపేసుకొని క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా క్రీమ్ పెట్టేసుకునేటప్పుడే కిందున్న లేయర్తో సహా మనం ఇప్పుడే క్రమ్ కోటింగ్ చేసేసుకోవాలి. క్రీమ్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఫిల్లింగ్స్లోకి చాక్లెట్ గనాష్ని 1 or 2 టీ స్పూన్స్ తీసుకొని స్పాచులాతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక వైట్ కాంపౌండ్ చాక్లెట్ని తురుముకొని తీసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కట్ చేశాను. ఇప్పుడు లాస్ట్ లేయర్ని పెట్టేసుకొని ఇంకా క్రమ్ కోటింగ్ ఇచ్చేస్తున్నాను. ఫిల్లింగ్స్లోనే కాకుండా ఫినిషింగ్ చేయడానికి కూడా నేను క్రీమ్లో చాక్లెట్ గనాష్ని యూజ్ చేశాను. అందుకనే క్రీమ్ ఇలా ఉంది. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసేస్తున్నాను. హ్యాటెడ్ కేక్ కాబట్టి క్రీమ్ని 2 భాగాలుగా చిన్నగా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ చేసుకున్నాక ఒక డిజైనర్ స్క్రాపర్తో మనం కేక్ని కూమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మీద నేను చాక్లెట్ గనాష్ని పోసుకుంటున్నాను. ముందు తీసుకున్న 80 గ్రామ్స్ని నేను చాక్లెట్లో ఫిల్లింగ్స్లో ఫినిషింగ్లో యూస్ చేశాను. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ మళ్ళీ తీసుకొని నేను చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్ని కేక్ చుట్టూ డ్రిప్స్లా పడేలాగా మనం చాక్లెట్ని పోసుకోవాలి. పైపింగ్ బ్యాగ్స్తో అయితే మీకు ఇలా డ్రిప్స్లా వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసుకొని ఓరియో బిస్కెట్స్తో దీనిని డెకరేషన్ చేశాను. వైట్ కలర్ సిల్వర్ బాల్స్ని దీని మీద గార్నిషింగ్గా వేశాను. ఇలా కింద కూడా ఓరియో బిస్కెట్స్ని ఇలా గార్నిషింగ్గా పెట్టాను. అలాగే కేక్ చుట్టూ ఇలా చాక్లెట్ రైస్తో గార్నిషింగ్ చేశాను. కేక్ వెయిట్ ఎంత ఉందో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. చూస్తున్నారు కదా, 1 kgకి ఇంకా 1/2 kg ఎక్స్ట్రానే వచ్చింది. డెకరేషన్లో ఓరియో బిస్కెట్స్ని పెట్టాం కదా, కొంచెం వెయిట్ పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.